ఒళ్ళంతా విషాన్ని నింపుకున్నటువంటి పామంట పాము విషం ఎంత ప్రమాదకరమో నీతిని ప్రపంచానికి చెప్పిందట. అందుకని ఎదుటి వాళ్ళు విషాన్ని జీర్ణించుకోబాకండి అని చెప్పిందట. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకి రష్యాకి చెప్తున్న మాటలు చూస్తుంటే అలాంటి వింతే అనిపిస్తుంది. వాళ్ళతో పాటుగా ప్రపంచ దేశాలకు అయ్యగారు చెప్తున్నది ఏంటంటే న్యూక్లియర్ అనేటటువంటిది కరెక్ట్ కాదు, అణ్వస్త్రాలు అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి వాటిని తీసేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచం అని చెప్తున్నాడు. ఎందుకని అణునిరాయుధీకరణ ఒప్పందం నుంచి రష్యా పక్కెళ్ళిపోయింది. రష్యా పక్కెళ్ళిపోయిందంటే అది అమెరికా రష్యాల మధ్యన అణునిరాయుధీకరణ ఒప్పందం. చైనా అసలు దాన్ని పట్టించుకోలేదు. భారత్ లాంటివి కూడా అందులో ఎంటర్ కాలేదు. వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నటువంటి. రష్యా పక్కెళ్ళిపోయాక ఇప్పుడు ఎవడిష్టం వచ్చినట్టు అణ్వాయుధాలు తయారు చేసుకుంటాడు. అణ్వాయుధాలు అనేటటువంటిది దానివల్ల ముద్ద నోటికి రాదు, కానీ శత్రువుని భయపెట్టడానికి అదొకటి. ఇప్పుడు మొన్న కనుక పాకిస్తాన్ నేను అణుబాంబు వేస్తానంటే కరెక్ట్ భయం అయితే ఉంటుంది. ఆ భయాన్ని దృష్టిలో పెట్టుకునినే మనం ఇంకో 2 బాంబులు ఎక్కువ తయారు చేసుకోవాల్సి వస్తుంది దానికోసం అని చెప్పేసి. కాబట్టి అది శత్రువు గబక్కన మీదకి రాకుండా చూసేటటువంటి ఒక చెక్మెట్ అవుతుంది. దాన్ని ఇక్కడ మర్చిపోతున్న ట్రంప్.